రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక వెంచర్ తీసుకున్నామండి. రామచంద్రపురం ఇదొక వే వస్తుందండి. ఇక్కడ ఏదైతే కంచి వేసి ఉందో ఇదంతా కూడా మన వెంచరే. ఇదొక రోడ్ అండ్ మనం చూసుకున్నట్టయితే ఇదొక మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి సీదా వెళ్తే చందుపట్ల విలేజ్కి వెళ్తాము. ఈ చందుపట్ల విలేజ్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ కార్నర్ బిట్స్ కమర్షియల్ ప్లాట్స్ వస్తున్నాయి. 3 acres అండి ఇదంతా కూడాను. ఇది బస్ స్టాప్, ఇది అమ్మవారి టెంపుల్. మళ్ళీ విలేజ్కి ఆనుకొని ఇళ్ళ మధ్యలోనే, మీరు ఇళ్ళ మధ్యలోనే ఎందుకు చెప్తున్నామంటే మీరు చూసినట్టయితే ఇళ్ళకి ఆనుకొని ఉందన్నమాట. ఇవన్నీ కూడా కమర్షియల్ బిట్స్ వస్తాయి అన్నమాట. ఇది బస్ రూట్ కూడా ఉంది సార్ ఈ రోడ్డు. సో 3 waves ఉన్న రోడ్ అనమాట ఇది. సో ఫామ్ ల్యాండ్. దీంట్లో మనకి అప్రూవల్స్ కూడా చూసుకుంటే మనకి LRS నాలా విత్ బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా మీకు మెయిన్ రోడ్ బిట్స్ అనమాట. మీరు చూస్తున్నట్టయితే ఇది మెయిన్ రోడ్ బిట్. ఈ 3 roads ఈ చందుపట్ల కదా, ఈ చందుపట్ల విలేజ్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఈ చందుపట్ల విలేజ్ ఏదైతే చెప్తున్నామో మీరు గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3R ఏదైతే రాబోతుందో చందుపట్ల విలేజ్ అంటే చందుపట్ల విలేజ్కి రామచంద్రపురంకి పక్కపక్కనే అనమాట. సో మీరు ఈ 3Rకి పక్కనే ఉన్నట్టు ఆప్షన్ అనమాట. సో ఇంకోటి BRR వరంగల్ హైవే నుంచి చూసుకుంటే కేవలం మీరు ఒక 5 నిమిషాల వ్యవధిలో మీరు వెంచర్లో ఉండడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే పచ్చని పొలాల మధ్యలో మెయిన్ రోడ్ బిట్లు ఆనుకునే. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి చూడండి. రామచంద్రపురంకి వెళ్తుంది ఇదంతా కూడా. సో ఇక్కడ ఇళ్ళ మధ్యలోనే ఎందుకు చెప్తున్నామంటే సార్, ఇళ్ళ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం సార్. మనం ఏదైతే వరంగల్ హైవే నుంచి మనం విలేజ్కి వస్తుంటామో అన్ని ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ప్లస్ సేమ్ మళ్ళీ కూడా మన వెంచర్కి రాగానే మళ్ళీ ఇళ్ళ మధ్యలో మళ్ళీ ఈ మెయిన్ రోడ్కి ఆనుకొని ఈ బిట్. సో ఫామ్ ల్యాండ్ అండి, చాలా తక్కువ ధరలో, అతి తక్కువ ధరలో మంచి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. LRS నాలా విత్ బిల్డింగ్ పర్మిషన్. గ్రీన్ ఎంక్లేవ్ 1 ఏదైతే మేము తీసుకున్నామో చందుపట్ల విలేజ్లో సక్సెస్గా కంప్లీట్ చేశాము. గ్రీన్ ఎంక్లేవ్ 2 అదే హైవేకి పక్కకే ఆనుకొని మర్రిగూడెం అని చెప్పింది, అక్కడ తీసుకున్నాము. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ 90% కంప్లీట్ అయిపోయింది. సేమ్ గ్రీన్ ఎంక్లేవ్ 3 అదే విధంగా మెయిన్ రోడ్కి ఆనుకొని ఇళ్ళ మధ్యలోనే తీసుకున్నాం సార్. ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. మీరు వీలైతే ఇక్కడ ఇంకా కూడా చూడవచ్చు. ఇక్కడ అన్ని ఇళ్ళకి ఆనుకొని ఉన్న వెంచర్ అనమాట, పచ్చని పొలాల మధ్యలో. మీరు ఇది కూడా చూడవచ్చు. ఇది అమ్మవారి టెంపుల్ అండ్ ఇక్కడ ఇది పక్కకు బస్ స్టాప్, ఈ పచ్చని పొలాల మధ్యలో. సో ఇదంతా మన వెంచర్. కమర్షియల్ బిట్లు అని చెప్పినాం కదా సార్, చూడండి ఇదంతా కమర్షియల్ బిట్లే అండి. ఇవన్నీ కూడాను ఈ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అనమాట. సో ఇదొక రోడ్ వస్తుంది, ప్లస్ ఇదొక రోడ్డు, ప్లస్ సేమ్ హైవేకి ఏదైతే ఇదొక రోడ్ వస్తుంది. ఇవన్నీ కమర్షియల్ బిట్స్. మేము ఏదైతే నిలబడ్డామో ఇవన్నీ కమర్షియల్ బిట్స్. సో చాలా తక్కువ ప్రైస్లో ఇళ్ళ మధ్యలోనే మంచి వెంచర్. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు సార్, చాలా బాగుంటుంది.